రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటికే 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు చెల్లింపులు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇన్ని వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఖరీఫ్, రబీ పంటలకు కలిపి 42,000 కోట్ల నుంచి 45,000 కోట్లు చెల్లిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించడం గాని వరి కొనుగోలు గాని ఇప్పుడు తెలంగాణలో మన ప్రభుత్వంలో జరుగుతుంది. మాది రైతు పక్షపాత ప్రభుత్వము. మేము ఖరీఫ్ గాని రబీకి గాని ఒక్కొక్క పంటకి తెలంగాణలో వరి రైతులకి 20 నుంచి 22,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి వరి తీసుకొచ్చిన 48 గంటల్లో నేరుగా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఒక సంవత్సరంలో ఖరీఫ్ రబీ రెండు కలిపితే 45,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వరి రైతులకి 45,000 కోట్ల రూపాయలు నేరుగా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంత భారీ కొనుగోలు ప్రక్రియ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ ఇంత భారీ స్థాయిలో, ఇంత అద్భుతంగా, ఇంత స్మూత్గా స్వతంత్ర భారతదేశంలో ఏనాడు జరగలేదనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఈ స్థాయిలో ఇంత ధరతో ఇన్ని లక్షల మంది రైతుల దగ్గర నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలతో వరి ధాన్యం కొనుగోలు ఏనాడు జరగలేదని చెప్పి కూడా నేను కొంత సంతృప్తి, కొంత సంతోషంతో మాది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం నేను మనవి చేస్తున్నా. మళ్ళీ నేను ఫిగర్ చెప్తున్నా మీకు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆర్థిక సంవత్సరం నుండి ఖరీఫ్ అండ్ రబీ పంట కలిపితే 42 నుంచి 45,000 కోట్ల రూపాయలు తెలంగాణ వరి రైతులకి నేరుగా వారి జేబుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం నింపుతుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రబీ పంటకు వస్తే ఈరోజు ఇచ్చిన ఆదేశాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం గారు, సహచర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో వారం 10 రోజుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ ఉన్న చోట మేము స్పష్టంగా జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధికార యంత్రాంగం చెప్పినాం. అవసరం ఉంటే శాండ్ కోసం ఉపయోగిస్తున్న లారీలు, డీసీఎంలు ఈ వారం 10 రోజులు తగ్గించుకోండి. సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా చెప్పేసేయండి. మరి లారీలైనా ఉపయోగించి, డీసీఎంలైనా ఉపయోగించి, ట్రాక్టర్లైనా ఉపయోగించి, ఎటువంటి వాహనాలైనా ఉపయోగించి ఈ వారం 10 రోజుల్లో కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేసి 1 వీక్ 10 డేస్లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉదాహరణకి ఈసారి యాసంగి పంట 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా నేరుగా తెలంగాణ లేబర్ నేరుగా ఈ రైస్ మిల్స్ విషయంలో, ఈ గోడౌన్ల విషయంలో చాలా తక్కువ పర్సెంటేజ్ పని చేస్తున్నారు. 80-90% హమాలీలు బెంగాల్ నుంచి, బీహార్ నుంచి రావడం జరుగుతుంది. ఈసారి బెంగాల్లో ఎన్నికలు జరిగి
బీహార్లో వీట్ క్రాప్ సీజన్ కొంత ఎక్స్టెండ్ అయి కొంత హమాలీల కొరత ఏర్పడి కొంత ప్రొక్యూర్మెంట్ కొంత డిలే అయిన మాట వాస్తవము. ఇప్పుడు అది సరి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. మా ప్రభుత్వం చేసిన అనేక చర్యల వల్ల చారి గారు కూడా మీరు కూడా హైలైట్ చేయాలి, నెగటివ్ ఇష్యూసే కాదు. భారతదేశంలో తెలంగాణ ఈజ్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని పదే పదే భారత ప్రభుత్వం అఫీషియల్ ప్రకటన చేసింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి రైస్ ప్రొడక్షన్, 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఎక్కువ ప్యాడీ అండ్ రైస్ ప్రొడక్షన్. మా 2 ఏళ్లలో ప్రతి పంటలో పండించిన మాట ఇది అక్షర సత్యం, ఇది ఫ్యాక్చువల్. ఈ ఫిగర్స్ కరెక్ట్. సోమశేఖర్ కూడా తెలుసు, ఆయన ఇందులో వెటరను. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ రైస్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ. ఈ కేవలం ఇప్పుడు యాసంగి పంట చూస్తే, కేవలం ఈ యాసంగి పంట చూస్తే 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అంటే ఒక్క ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, ఇది ఒక్క ఆర్థిక సంవత్సరంలో 300 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణ పండుతుంది ఇప్పుడు. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్యాడీ అంటే 300 lakh మెట్రిక్ టన్స్ ఆర్ 3 crore మెట్రిక్ టన్స్, ఆర్ ద వాల్యూ ఆఫ్ ద క్రాప్ ఈస్ 75,000 crores వర్త్ ఇన్ 1 ఫైనాన్షియల్ ఇయర్ మేము పండించడం జరుగుతుంది. దాంట్లో ఈసారి మా ఎక్స్పెక్టేషన్ 70 to 75 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయబోతున్నాము. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 52 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయబోతున్నారు. ఇది మరి బీజేపీ వాళ్ళు జవాబు చెప్పాలి. వాళ్ళు మద్దతు ధర ప్రకటనకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. ఆ మద్దతు ధరకి మేము కొనుగోలు చేసే మొత్తం క్వాంటిటీ మా నుంచి కొనుగోలు చేయడం లేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, ఎంఎస్పీ ప్రకటనకే కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది. మేము వాళ్ళు ప్రకటించిన మద్దతు ధరకి మేము కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని బియ్యాన్ని వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈసారి యాసంగిలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినాం. ప్రతి సెంటర్లో మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఇచ్చినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. టార్పాలిన్స్ నుంచి డ్రైయర్స్ మరి ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి అవసరమో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని మరి వేల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడ ఓపెన్ చేయలేదు సుమా, ఇది హైయెస్ట్ నెంబర్. ఈ రోజు వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి అరైవల్స్ 58.79 lakh మెట్రిక్ టన్స్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు రైతులకి పేమెంట్ చేసిన అమౌంట్ 8,749 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల జేబులోకి చేరినాయి. ఈ రోజు వరకు ఈ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మేము ఏర్పాటు చేసిన గన్నీ బ్యాగ్స్ బస్తాలు 20,86,00,000. ఈ గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉందనడం ఇది పచ్చి అబద్ధము. అంటే సబ్జెక్టు తెలవక ఏదో రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని విమర్శించాలే, వీళ్ళకి మంచి పేరు రావద్దని చెప్పడం తప్పితే ఇంకొకటి లేదు.